నేను చిన్నప్పుడు చదువుకుందండి, ఒక పద్యం జ్ఞాపకం ఉందండి, చదువుతాను. ఊరి వెలుపుల పాడు కోనేరు చెంత మనుజులెవ్వరు చూడని మారుమూల గుట్టచాటున లోతైన గోయత్రివి పసిడి దాసిన పిసనారి ముసిలి ఒకడు ప్రతిదినంబున వృద్ధుడచ్చటి కరుగొదించి గోయత్రవంగ బంగారు మాయమయ్యే నొత్తి నోరు లబలబ మొత్తు కొనుచు గొల్లుమణి ఏడ్చి అతడు గొగ్గోలు పెట్టి. ఇది తాత్పర్యం అండి. ఊరికి చివరి భాగం కానీ ఎక్కడైనా ఒక చెరువు ఉంటాయండి, ఆ చెరువు పక్కన ఒక గట్టు ఉంటుంది, ఆ గట్టు పక్కనేమో ఒక గొయ్యి తవ్వి పిసనారి అనమాట. ఇంట్లో డబ్బులు ఉంచుకోకుండా బంగారము నగలు అన్నీ కూడా చాటున గొయ్యి తవ్వి ఆ గోతిలో పెట్టి దాచుకుంటుంది అనమాట. దాచుకున్న ఆ ముసలతను ఏం చేస్తాడంటే అండి, ప్రతిరోజు కూడా ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉండేవాడు. అలా చూసుకొని కొన్ని రోజులు వెళ్ళలేదు. తర్వాత కొన్ని రోజులకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసుకున్నాడు. చూసుకున్నప్పటికి ఆ బంగారం మొత్తం అంతా ఎవరో దొంగలు దోచుకున్నారు. దోచుకున్నప్పుడు ఆ గొయ్యి దగ్గర పాపము అతను విలవిల ఏడుస్తూ కూర్చొని అలాగా ఉండిపోయాడు. అదండి తాత్పర్యం.